తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పచ్చ మీడియా, ఎల్లో మీడియా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చేసే తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారనంటే, టీడీపీకి సంబంధించిన అధినాయకులు గాని నాయకులు గాని దొమ్మర గుడిసెల్లో దూరినా కూడా అదేదో పెద్ద లోక కళ్యాణం కోసం అన్నట్టు ఈ పచ్చ మీడియా ప్రచారం చేయడం, జగన్ గారు దేవాలయంలోకి వెళ్ళిన దైవ కార్యాన్ని కూడా తప్పుడు ఉద్దేశాలు ఆపాదించి ప్రజలను కూడా అదే నిజమన్నట్టు నమ్మించే ప్రయత్నం చేయడం ఈ పచ్చ మీడియాకు అలవాటుగా మారిపోయింది. జగన్ గారి పర్యటనలకి విపరీతంగా జనాలు రావడం, పైగా అసలు మామూలుగానే జగన్ గారికి ఒక సినిమా యాక్టర్కి మించిన ఫాలోయింగ్ ఉంటుందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. పైగా కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో మరింత రెట్టింపై జగన్ గారి పర్యటనలకు విపరీతంగా జనసందోహం రావడంతో చూసి వాడవలేక Z+ సెక్యూరిటీ కలిగిన జగన్ గారికి ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించవలసిన కనీస భద్రత కూడా కల్పించకపోవడం, టీడీపీకి సంబంధించిన వ్యక్తుల్ని జగన్ గారి పర్యటనలోకి పంపించడం, రాళ్లు విసిరి కవ్వింపు చర్యలకు పాల్పడడం, వివాదాస్పద ప్లాకార్డులు ప్రదర్శించి జగన్ గారి మీద ఫ్యాక్సినిస్ట్ అనే ముద్ర వేసే ప్రయత్నం చేయడం, జగన్ గారి కాన్వాయ్ కార్ల కిందకు జనాలను తోయడం, దాన్ని జగన్ గారికి ఆపాదించి జగన్ గారి పర్యటనని ఏ విధంగా అయినా ఆపాలనేటువంటి కుట్ర కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే సత్తెనపల్లి పర్యటనలో జగన్ గారి కాన్వాయ్కి ఎదురుగా ఒక్కసారిగా జనసందోహం దూసుకెళ్లడంతో సింగయ్య అనేటువంటి పెద్ద ఆయన జగన్ గారి కాన్వాయ్ కారు కింద పడి మరణించడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూపించిన తర్వాత అసలు విషయాలు మాట్లాడదాం. చూశారు కదా, ఒక్కసారిగా జనసందోహం జగన్ గారి కాన్వాయ్ వైపు దూసుకురావడం, ఆ దూసుకొచ్చే క్రమంలో సింగయ్య అనే పెద్ద ఆయన కారు చక్రాల కింద పడి మరణించడం, జగన్ కారు మీద కూడా ఎక్కి యువత ప్లాకార్డులు ప్రదర్శించే క్రమంలో కారు డ్రైవర్ కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి సందిగ్ధత, ఆపమని అరుస్తున్నారో జై జగన్ అని అరుస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు ఆ పెద్ద ఆయన మరణించడం అనేది బాధ కలిగించే విషయం. ఏదేమైనా పెద్ద ఆయన మరణం బాధ కలిగించే విషయమే. కానీ అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించవలసిన కనీస భద్రత కూడా కల్పించకుండా, వచ్చే జనసందోహాన్ని కంట్రోల్ చేయడానికి ఒక రోప్ సిస్టమ్ కానీ కానిస్టేబుల్స్ని కానీ నియమించకుండా జగన్ గారిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఒక పెద్ద ఆయన మరణానికి కారణమవడం అనేది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అవుతుంది.